సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్స్ విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మైమరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతిచే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ కోడ్ SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budambadu. Counseling code STMW. Call 9010455598. మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పొలిటికల్ గవర్నెన్స్ తోనే రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. యోగా డే స్ఫూర్తితో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దామని మనందరం ఉమ్మడి లక్ష్యం 2029-2047 కావాలని పిలుపునిచ్చారు. ఐఏఎస్ అధికారులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళ ఉన్నతికి కృషి చేయాలి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 15% వృద్ధి రేటు సాధించాలని, నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకెళ్లి వినూత్నంగా ఆలోచిస్తేనే ఆశయాలు నెరవేరుతాయని ముఖ్యమంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం అమరావతి సచివాలయం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం, అదే మరి పునర్నిర్మాణ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ ఒక్క సంవత్సరం తొలి అడుగు మాత్రం నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏదో అన్ని చేసేసామని నేను చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలిగాం. ఈ రోజు మీరందరూ ఊహిస్తే నేను 4వ ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. ఇంకా క్లిష్టమైన సమయాల్లో ముఖ్యమంత్రి అయ్యాను. ఆర్థిక వ్యవస్థ 95 అయితే చిన్న భిన్నమై జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆ రోజు ఆనాటి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడమే కాకుండా అన్ని విషయాల్లో మనం ముందుకు తీసుకుపోగలిగాం. 99 నేనే ఉన్నాను కాబట్టి పెద్ద సమస్యలు రాలేదు. 2014లో రాష్ట్రం విభజనై కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే ఇక్కడ నేను వచ్చాడు బస్సులో కూర్చొని పరిపాలన ప్రారంభించాం. అక్కడి నుంచి నిలదొక్కుకోవడానికి దేశంలో ఎక్కడా జరగని విధంగా 13.5% గ్రోత్ రేట్ CAGR సాధించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాం. 2019 నుంచి అన్ని మనం చూసాం. కష్టాలన్నీ మనవాడు చెప్పారు, నేను ఆ విషయాలకు పోవడం లేదు. ఎక్కడ మన ప్రయాణం ప్రారంభమైంది, ఏం చేశాం, ఏం చేయబోతున్నామో అవన్నీ కూడా ఒకసారి సమీక్ష చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టాం. CAGR సాధించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాం. న్యాయస్థానాల తీర్పును ఉల్లంఘించి మరి పోలీసులు కేసులు పెడుతున్నారని, ఈ సాంప్రదాయం మంచిది కాదని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్శించగా చోటు చేసుకున్న సింగయ్య ఉద్దాంతంపై పోలీసులు చెప్తున్నా
వీడియోపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఆ వీడియోను ఏఐ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడిందని ప్రచారం జరుగుతుందని, ఈ అంశాన్ని పోలీసులు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదన్నారు. పోలీసులు ప్రతిపదికగా తీసుకున్న వీడియోకి ముందు 5 నిమిషాలు, తర్వాత 5 నిమిషాల వీడియో రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వాళ్ళపైన ఆ రోజు తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. అసలు అది చట్టానికి వ్యతిరేకం. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏవైనా తప్పు చేసినాయంటే కోర్టులు విచారించిన తర్వాత రికమెండ్ చేస్తేనే కేసులు పెట్టాల్సింది అని హైకోర్టులో జడ్జిమెంట్లో కూడా ఒక బెయిల్ ఆర్డర్లో క్లియర్గా పేర్కొన్నారు. అయినా వీళ్ళకి ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమాత్రం బుద్ధి రావట్లేదు. ఇప్పుడు ఇవాళ ముఖ్యంగా సత్తెనపల్లి పర్యటన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సందర్భంలో ఆ పర్యటనలో ఒక అతను పొరపాటున వాహనం కింద పడి, ఎవరి వాహనమో తెలియదు, ఎస్పీ ఆ రోజు జరిగినప్పుడు ప్రైవేట్ టాటా సఫారీ వాహనం కింద పడి దాని మూలంగా అతను చనిపోవడం జరిగిందని ఆ రోజు చెప్పాడు. తర్వాత ఆ నెంబర్ కూడా చెప్పాడు, AP 26 CE 0001 టాటా సఫారీ వాహనం. ఆ వాహనానికి సంబంధించిన యజమాని గుట్టిపాటి హరీష్, అలాగే డ్రైవర్ సాయిబాబాను 18వ తేదీ రాత్రి అరెస్ట్ చేశారు. ఆ వాహనాన్ని సీజ్ చేశారు. 19వ తేదీ ఉదయం 2 జామీందారులని తీసుకొని వచ్చి పూచీకత్తు ఇచ్చిన తర్వాత స్టేషన్ బెయిల్ పైన వాళ్ళని వదిలివేయడం జరిగింది. ఇప్పటికీ ఆ వాహనం పోలీస్ స్టేషన్ వెనక భాగంలో, నల్లపాడు పోలీస్ స్టేషన్ వెనుక వైపున పార్కు చేయడం జరిగింది. తర్వాత ఇవాళ నిన్న ఎస్పీ గారు మరో ప్రెస్ మీట్లో తర్వాత వాళ్ళు విడుదల చేసిన నోట్లో ఏం చెప్పారంటే, మాకు ఈ 3 రోజుల కాలంలో వివిధ వీడియోలు వచ్చాయి, ఒక వీడియోని ఆధారం చేసుకొని మేము ఈ సెక్షన్స్ అన్ని చేంజ్ చేస్తున్నాము అని చెప్పి సెక్షన్ ఆఫ్ లా అంటే బెయిల్ రాని కేసులు 105 BNS ప్రకారము, అలాగే కల్పబుల్ హోమిసైడ్, తర్వాత సెక్షన్ 49 ఆఫ్ BNS, ఈ 2 సెక్షన్లు పెట్టి ఆల్టరేషన్ మేము ఈరోజు కోర్టులో వేసినట్టు మాకు తెలిసింది. దీంట్లో నిందితులుగా ఆ కారులో ప్రయాణించిన వ్యక్తులను కూడా చేరుస్తూ ఈ ఆల్టరేషన్ మెమో వేశారు. ఎక్కడైనా మనం ఈ దేశ చరిత్రలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో గొప్ప సంస్కరణలను తీసుకువచ్చిందని రాష్ట్ర IT విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. బాపట్ల జిల్లా ఇంకులులో మంత్రి లోకేష్ పర్యటించారు. ఇంకులులోని గంగవరం రహదారిలో మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు నిర్మించిన DVR సైనిక్ స్కూల్ ను లోకేష్ ప్రారంభించారు. విలువతో కూడిన విద్యను అందించడం కోసమే ఈ సైనిక్ స్కూల్ ప్రారంభించినట్లు MP పురంధేశ్వరి తెలిపారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిన్ననాటి నుంచి విద్యార్థులు దేశభక్తిని అలవరుచుకోవాలని సూచించారు. For joining us today
और प्रेजेंट నేను 10th క్లాస్ వరకు భారతీయ విద్యాభవన్లో చదివాను. ఆనాడున్న మా ఉపాధ్యాయులు కానీ 11th 12th లిటిల్ ఫ్లవర్లో చదివినప్పుడు ఆనాడున్న టీచర్లు కానివ్వండి, ఏకంగా కార్నిగి మెలన్కి వెళ్ళినప్పుడు నా గురువుగా ఉన్న ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు కూడా నా జీవిత ప్రయాణంలో ఎంతోమంది గురువులు నాకు సలహా సూచనలు ఇస్తూ ఉంటారు. అందుకే గురువులు అనేవారు దేవుడికి సమానం. గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుందని ఇక్కడున్న పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా మన జీవితంలో అన్కండిషనల్గా మనం ప్రేమించేది మన తల్లి. ఈరోజు పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు సుందర్ పిచ్చయ్య గారి గురించి చెప్తుంటే నిజంగానే నేను ఆశ్చర్యపోయా. కానీ మన ఇంట్లో తల్లుల త్యాగాల వల్ల మనందరం చదువుకోగలుగుతున్నాం. తల్లుల త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ స్థాయికి వస్తున్నాం. అందుకే మనందరం తల్లిని గౌరవించాలా. ఇల్లు దాటే ముందర తప్పనిసరిగా తల్లి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాలని ఇక్కడున్న పిల్లలందరినీ కూడా నేను కోరుకుంటాం జరుగుతుంది. ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ తీసుకొస్తాం జరిగింది. నేను బలంగా నమ్మేది పేదరికం నుంచి మనం బయటికి రావాలి, కుటుంబాలు బయటికి రావాలంటే అద్భుతమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది. విద్య వల్లనే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు అనేది వస్తుంది. ఆనాడు ఒక విజనరీ వ్యక్తి దగ్గుపాటి చెంచురామయ్య గారు, అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి, విద్య శక్తి ఏంటో తెలుసుకుని 1980లోనే ఒక అద్భుతమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా జూనియర్ కళాశాలలేమి చక్కటి కార్యక్రమం. దేశ భవిష్యత్తుతో అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తుకి ముడిపడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. దగ్గర 30-35 సంవత్సరాల క్రితం ఒక చిన్న సంకల్పం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి ఆలోచన కీర్తిశేషులు దగ్గుపాటి చెంచురామయ్య గారిది. ఆ యొక్క సంకల్పం దినదినాభివృద్ధిగా ముందుకు వెళుతూ అది జూనియర్ కాలేజు, అదేవిధంగా ఫార్మసీ, బిఎడ్ ఈ రకంగా ఎదుగుతూ వచ్చినటువంటి నేపథ్యం. అయితే ఆ సందర్భంలో మళ్ళీ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకి నిజమైనటువంటి విద్య అంటే శారీరక దృఢత్వానికి, మానసిక వికాసానికి, దేశభక్తితో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి మరొక సంకల్పం జోడైనటువంటి సందర్భంలోనే ఇవాళ ఈ సైనిక్ స్కూల్ని ఇక్కడ మనం ఆవిష్కరించుకోవటం జరుగుతుంది. ఏ విధంగా ఈ స్కూల్ ఎదిగినా కూడా వెనుకున్నటువంటి సంకల్పం మాత్రం ఒక్కటే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి మంచి విద్యని అందించాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పం. ఒకానొక సందర్భంలో స్వామి వివేకానందుల వారిని విద్య అనేటువంటి పదాన్ని నిర్వచించమని చెప్పి వారిని అడిగినటువంటి నేపథ్యంలో నిజమైనటువంటి విద్య సమాజంలో ఉన్నటువంటి రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ మేరకు వైసీపీ విద్యార్థి యోజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూర్ ఫాతిమా, యోజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ కల్లం హరికృష్ణారెడ్డి, ఇతర నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ నేతలు ఆరోపించారు. నిరుద్యోగ భృతిని ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల కాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విద్యార్థులు నిరుద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. బకాయిలు
కూటమి ప్రభుత్వం కూటమి యువత పోరు అనే కార్యక్రమం మన జిల్లా వ్యాప్తంగా గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర జరుగుతుంది. ఇక్కడ యువతులు నిజంగానే వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఈ రోజు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ మద్దతు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ మీరు చూసుకుంటే యువతులకి అందరికీ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది. దాంట్లో యువతులకి మరీ ముఖ్యంగా, ఎందుకంటే రాబోయే తరాలు వాళ్ళు రాబోయే కాలానికి వాళ్ళంతా అవసరం ఉంది కాబట్టి మరి యువతరానికి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం గతంలో కూడా అన్యాయం చేసింది, ఇప్పుడు కూడా అన్యాయం చేస్తా ఉంది. ఏదో గ్రాఫిక్స్ లోనో లేకపోతే గతంలో నేను చేశాను నేను ఇచ్చాను అని చెప్పుకోవడం తప్ప ఆయన నిజంగానే ఇచ్చినట్టు ఎక్కడా కూడా లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఎందుకనంటే ఎక్కడ చూసుకున్నా కూడా కూటమి ప్రభుత్వం హామీలన్నీ సూపర్ 6 అని చెప్తారు, మాటల వరకే పరిమితం అవుతున్నాయి కానీ చేతల వరకు ఏదో 1-2 అమలు చేసి మిగతా అడిగితే మిమ్మల్ని మేము నాలుకలు కోస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. స్వయాన ఒక సీఎం గానే ఈ మాట మాట్లాడితే మరి ఏ విధంగా ఈ రాష్ట్రం వెళ్తుందో ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. యువత పోరులో ఈ రోజు ముఖ్యంగా 2 అంశాల గురించి మేము దృష్టికి తీసుకొని వస్తున్నాం, ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలని ఆయన తీసేశారు. అలాగే ఈ రోజు నెలకి 3,000 చొప్పున ఇస్తానని చెప్పి మరి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ 3,000 ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఏదో మాటకి మాట ఆయన దాటేస్తూ వస్తున్నారు. కానీ మేమైతే వదిలిపెట్టము, ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకొని వస్తాము, ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తీసుకెళ్లి మీరు అమలు చేసే విధంగా మేము ఖచ్చితంగా మిమ్మల్ని ప్రెషర్ పెడతాము. ఇలాగే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళ తరఫున మేము మాట్లాడడానికి మేము ఉండడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఉంటది. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని అనుకుంటే మమ్మల్ని దాటి వెళ్ళాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం కష్టపడుతున్న నాయకుడు. మరి ముందుగా నమస్కారం, నా పేరు కల్లం హరికృష్ణారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు అండ్ కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా జోనల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఈ రోజు ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలానే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా నిరుద్యోగులకి చేస్తున్న మోసం మీద యువత పోరు అనే ఒక కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేమంతా కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఎదురు దాదాపు ఒక 1000 మంది నిరుద్యోగులు విద్యార్థులతో ఈ సమావేశం అలానే ధర్నా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మా డిమాండ్లు ఏం లేదు, గతంలో ఎలక్షన్స్ కి ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో సూపర్ 6 హామీల్లో భాగంగా నిరుద్యోగ యువతకి 3,000 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఆ 20 లక్షల ఉద్యోగాల్లో ఇప్పటి వరకు 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు, ఒకే ఒక్క ఉద్యోగం ఇచ్చారు, అది చంద్రబాబు నాయుడు కొడుకు మాత్రమే ఇచ్చాడు ఉద్యోగం. అంతకు తప్పించి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క తండ్రికి వాళ్ళ కొడుకు మాత్రం ఏ ఉద్యోగం ఇవ్వలేదు. దాని మీద ప్రశ్నిస్తూ వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, అలానే నిరుద్యోగ భృతి ఈ సంవత్సర కాలంగా 36,000 ఒక్కొక్క నిరుద్యోగికి పెండింగ్ ఉంది ప్రభుత్వం. ఆ 36,000తో పాటు రేపు వచ్చే నెల 3,000 కలిపి 39,000 రేపు జూలై 1వ తారీఖున అందించాలని, అలానే విద్యార్థులు కూడా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల బకాయిలు రాక చెల్లించక ఈ కాలేజీలో ఏమో విద్యార్థుల మీద అధిక ఒత్తిడి పెడతా ఉన్నారు. ఫిరంగిపురంలో నర్సింగ్ కళాశాలకు చెందిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు మంగళవారం ఫిరంగిపురం సిఐ శివరామకృష్ణను కలిశారు. కళాశాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలు సిఐకి తెలిపి వినతి పత్రం అందజేశారు. సిఐ శివరామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై కళాశాల అధ్యాపకులు యాజమాన్యంతో మాట్లాడతానని, సమస్యలు పరిష్కరిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అది లేదు సార్, మాకు 1,00,000 పైన కడుతున్నాం సార్. ఎటువంటి ఫెసిలిటీ మాకు లేదు సార్. ప్రైమరీ నీడ్స్ సరిగ్గా లేవు సార్. వాటర్ మాట్లాడుకున్న ఫీజు ఒక విధంగా ఉంటే మళ్ళీ నెలకు వచ్చేసరికి 1,100 ఎక్స్ట్రా కట్టించుకున్నాం. దేనికి రైతు 5,000 రేట్స్ పెరిగాయని చెప్పేసి ఏ కాలేజీలో పెరగనివి మా కాలేజీలో ఎందుకు పెరిగాయని అడిగితే మమ్మల్ని ఇంకా మాకు
సమాధానం ఇవ్వట్లేదు సార్. ఏదైనా మారుస్తున్నారంటే అది లేదు సార్. అడుగుతుండే కొద్ది వాళ్ళు రూ. 1,00,000 90,000 పైన మాకు కనీసం ఫెసిలిటీస్ కూడా లేదు సార్. ఫస్ట్ ఇయర్ నుంచి మాకు వరకు కూడా కనీసం ప్రాపర్ ఫ్యాకల్టీ లేదు సార్. క్లాసులు ఏం జరగట్లేదు. ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఎటువంటి క్లాసులు ఎటువంటి క్లాసులు ఏం జరగకుండా మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది సార్. క్లాస్కి వెళ్ళి వచ్చి బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణ్ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాతూరి నాగభూషణం మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లేకుండా విధ్వంసం సృష్టించారని, గత సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి అనేక సంక్షేమ పథకాలతో పాటు పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రాజధాని కోసం ప్రధాని మోదీ వచ్చి పునఃప్రారంభించారు. అలాగే నిధులను కేటాయించారని, కారు కింద పడిపోయిన వ్యక్తి పొరపాటున జరిగిన సంఘటన అని జగన్ ఒప్పుకోవాల్సింది పోయి మళ్లీ కేసులు పెడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి కూడా ఏ విధంగా కూడా పరిపాలన చేసింది, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న జగన్ ఏ విధంగా రాష్ట్రానికి ఇంకా అవరోధంగా నిలబడిన దాని మీద మాట్లాడడానికి ఈ రోజున నేను రావడం జరిగింది. ముఖ్యంగా మనం కనుక చూస్తే గత సంవత్సరంలో ఈ రాష్ట్రానికి సంబంధించి 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి లేకుండా అరాచకం సృష్టించారో, శాంతి పద్ధతులు లేకుండా ఏపీ అంటే నంబర్ 1 ఉండాల్సిన తీసుకెళ్లి ఎక్కడో 25వ స్థానానికి తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డి. మరి ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని అంతకుముందు 3 రాజధానులు అన్నదాన్ని ఒక రాజధానిగా, దరిదాపుగా 52,000 కోట్లతో ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం మే 2వ తారీఖున పునఃప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం, మరి అది కూడా 27 జనవరికి పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది. మనం కనుక ఒకసారి చూసినట్లయితే నిన్న కూటమి ప్రభుత్వం తరఫున మరి మేడం గారు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంది, దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాం అనేది చంద్రబాబు గారు చెప్పడం, పవన్ కళ్యాణ్ ఈ అపోజిషన్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రానికి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఇబ్బంది పెడతా ఉన్నాడో చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న వాళ్ళ టీవీ ఛానల్స్లో కానీ లేదా వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే ఆఖరికి కారు కింద పడిపోయిన వ్యక్తిని ఒకవేళ యాక్సిడెంట్ అవ్వచ్చు, పడిపోతే దాన్ని యాక్సెప్ట్ చేసి జరిగింది మిస్టేకే అని ఒప్పుకోవాల్సింది పోయి దానికి రకరకాలుగా మాట్లాడటం, ముందేమో ఎక్కడో దెబ్బ కారు వేరే కారు గుద్దేసింది, మాకు సంబంధం లేదన్నారు. నిర్ణయం వాళ్ళు మార్చారు వీడియోలు వచ్చిన తర్వాత. నేననే లేదంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజైనా ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ యొక్క బాధ్యత ఏంటో ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని తెలుసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇక్కడ రాష్ట్రంలో నాకు ఈరోజు మెయిన్ పెట్టడానికి కారణం అతను అభివృద్ధికి ఆటంకం, ఒక శనిలాగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాష్ట్రానికి. ఈ బనకచెర్ల పోలవరం నుంచి బనకచెర్ల వెళ్ళే ఒక ప్రాజెక్టు గురించి కూటమి ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే దాంట్లో కావాల్సినటువంటి మొత్తం ఈ ప్రాజెక్ట్ని చక్కగా 80,000 కోట్ల రూపాయలతో ఆంధ్ర రాష్ట్ర బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్రంలో దళితులకు, ముస్లిం మైనారిటీలకు రక్షణ కల్పించాలంటూ దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులను అవమానపరిచిన కొన్ని సంఘటనలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రహీం, ఇక్బాల్, సుబ్బారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. విద్యా ఉద్యోగాల చట్టం సభలో సమాన హక్కులు కల్పించాలి.
భారతీయ ఏపీ ముస్లిం విద్యా ఉద్యోగాల చట్టసభలో సమాన హక్కు కల్పించాలి. దళిత సోదరులకు ముస్లిం రక్షణ కల్పించాలి. కనిపిస్తుంది మేడం. తీసుకోవాలి. దళిత సోదరులను అవమానించిన వారిపై మన భారతదేశం మన స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఈ కులవృక్ష నశించిపోవడం చాలా బాధాకరం. మనం చూసారో లేదో, మన మంగళగిరిలో మా దళిత సోదరుడు రోడ్డు మీద వెళ్తా ఉంటే సోదరులు పసుపు వెళ్ళి చాలా కిరాతంగా, ఎందుకంటే మనం అంతా మనుషులమే. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు, సర్వే జన సుఖనే బాగుంటుంది అంటే జనులంతా ఒకటే, మానవులంతా ఒకటే. మనం తినే తిండికి లేదు కులం, మనం పీల్చే గాలికి లేదు, మనం ఇచ్చే బ్లడ్కి లేదు కులం. ఏది కులవివక్ష? ఈ కులవివక్షను భారతదేశాన్ని నిర్వహిద్దాం, భారతదేశాన్ని రక్షించుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. అప్పుడే మన భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది అందరూ మన భారతీయులము, అందరూ మన సోదరులమే. మనమంతా ఒకటే. సారే జహా చర్చ హిందూ సిద్ధ హమారా, మనమంతా భారతీయులమే. మిత్రులారా, అది గ్రహించాలి. ఈ మతాన్ని భారతదేశాన్ని నిర్వహిద్దాం, భారతదేశాన్ని రక్షించుకుందాం. అలాగే ఈరోజు మన భారతీయ ఏపీ ముస్లింలకు చూడండి మిత్రులారా, అన్ని వర్గాలకు చాలా పేదరికంలో ఉన్నారు. విద్యా ఉద్యోగాలు చట్టసభలు సమాన హక్కు లేదు, వెనకబడి ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఈ రోజు 100% ఉంటే 1% కూడా చదువుకునే వాళ్ళు లేరు. కారణం పేదరికం. వాళ్ళని ఓటు బ్యాంక్ చూసుకుని వాడుకోవడం, వాళ్ళ అభివృద్ధికి వచ్చుకునే ప్రభుత్వాలు లేవు. ఈరోజు చూడండి, ఒక ముస్లింలు ఒక ఐఏఎస్ కానీ, ఒక ఐపీఎస్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ ఏమి లేదు. కారణం ఏంటంటే వాళ్ళ పేదరికం, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. కానీ ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్ అండి చదువుకుని సివిల్ చదువుకునే అవకాశం కల్పించాలి. అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు. ఎందుకంటే ఇల్లు కూడా భారతదేశం మూలవాసులే. అది గుర్తుంచుకొని అందరికీ సమాన హక్కు. ఎందుకంటే ఈ రోజున భారతదేశం చూడండి, ముస్లిం 100% ఉద్యోగస్తులు ఉన్న 1%, 2% లేదు మిత్రులారా. అది గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి విద్యా ఉద్యోగాల చట్టసభలు సమాన హక్కు కల్పించి వీళ్ళకి కూడా తోడ్పడాలి. అలాగే ఈ రోజు ఎంతో పేదరికంలో ఉన్నారు, వాళ్ళకు కూడా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ఆర్థిక తోడ్పడాలి. అలాగే వితంతు ముస్లిం మహిళలు ఉన్నారు, వాళ్ళకు కూడా జాతీయ మైనారిటీ సంక్షేమ నిధుల ద్వారా వాళ్ళకి కుటీర పరిశ్రమ కల్పించి వాళ్ళకి అలాగే మన బీసీ సోదరులు ఉన్నారు, ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు బీసీ సోదరులు. వాళ్ళకు కూడా జాతీయ బీసీ కమిషన్ ద్వారా అనేక బ్యాంకు రుణాల చేత ఇప్పించి వాళ్ళకు కూడా ఆర్థికంగా తోడ్పడి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రైస్తవ, ముస్లిం మైనారిటీ చాలా పేదవాళ్ళు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఓటు బ్యాంక్ చూడుకోకుండా ఇలా అభివృద్ధికి నోచుకోవాలని, మన అభివృద్ధి తోడ్పడాలని మా దళిత మహిళా పార్టీ డిమాండ్ చేస్తూ ఎక్కడ చూసినా దళిత సోదరుల మీద దాడులు చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.